నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ప్రతి ఒక్కరికి కోటి కోటి దండవత్ ప్రణామాలు. ఈరోజు గీతామృత కార్యక్రమంలో మనము కృష్ణ చైతన్యవంతుడి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. భగవద్గీత 2వ అధ్యాయము 54, 55, 56, 57 ఈ 4 శ్లోకాల గురించి చర్చిద్దాం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ సితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్త దోచ్యతే. 56వ శ్లోకం. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగా భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 57వ శ్లోకం. యః సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాశ్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय. श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. సమావేత భక్త బృంది की जय. మరి ఒకసారి మీ అందరికీ కూడా నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల్ని భగవంతుడి ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా మనందరి తరఫు నుంచి అర్జునుడు భగవంతుడిని ప్రశ్నలతో వినయపూర్వకంగా వేడుకుంటున్నాడు. ఏంటంటే అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నారు, ఓ కృష్ణ, సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి? నంబర్ 1. నంబర్ 2, ఆ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు ఏ విధంగా మాట్లాడతాడు, అతని నడవడిక ఎలా ఉంటుంది, అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, అతని భావన ఏ విధంగా ఉంటుంది అని ఈ రకమైనటువంటి ప్రశ్నలను భగవంతుడి ముందు ఉంచడం జరిగింది. సో వాటికి ఇంకా వివరణ ఏమిస్తున్నారంటే, లైక్ ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడిని ఎలా మనం గుర్తించవచ్చు? జనరల్ గా ధనవంతుడు ఆయన వేసుకునే బట్టలు కానీ, ఆయన తిరిగేటువంటి వాహనము కానీ, ఆయన ప్రతిదానికి బ్రాడర్ విజన్లో ప్రతిది కూడా ఉదాసీనంగా, సో డబ్బు ఖర్చు పెట్టేప్పుడు కానీ ఏదైనా కూడా చాలా పెద్దగా చేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే అతని యొక్క మాట, వేషభూషణ, ఆయన వాడే వస్తువులతో అరే ఇతను ధనవంతుడు అని మనం తెలుసుకోవచ్చు. అదే విధంగా ఒక రోగిని ఎలా గుర్తించవచ్చు? సపోజ్ ఎవరన్నా కోల్డ్తో కానీ దగ్గుతో కాపుతో బాధపడుతున్నారంటే కంటిన్యూస్ గా దగ్గు వస్తూనే ఉంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది. లేదా టెంపరేచర్తో బాధపడుతున్నారు అనుకొని అతని శరీరం చాలా వేడిగా ఉంటుంది. ఆ విధంగా ఒక రోగిని చాలా సులభంగా గుర్తించవచ్చు. సపోజ్ ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఆయన కళ్ళు కనబడు ఏదైనా కూడా ఎవరైనా సహాయం తీసుకుంటాడు. చెవిటివాడు ఉన్నాడు, ఎంత చెప్పినా చెవులు వినబడు, ఓ ఇతను చెవిటివాడు, అలా మనము గుర్తించవచ్చు. సో అదే విధంగా ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి
కృష్ణుడి సెంటర్ గా పెట్టుకొని ఆయన జీవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక మూర్ఖుని ఎలా మనం గుర్తించవచ్చు? వేషభూషణ అయితే చాలా బాగుంది, కానీ ఇతను మూర్ఖుడా లేదా తెలివిగలవాడా? ఎలా అంటే అతను నోరిప్పి ఏదైతే మాట్లాడతాడో అతని మాట ద్వారా మనము గుర్తించవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు చిన్నప్పుడు వినే ఉంటాము. ఒక మూర్ఖుడు తను కూర్చున్న చెట్టు కొమ్మని నరుకుతూ ఉంటాడు. అట్నుంచి ఒక సాధు వెళ్తా ఉంటాడు. నాయనా, నువ్వు అటు సైడ్ కూర్చుండి కొమ్మని కొడితే పర్వాలేదు, కానీ ఇటు సైడ్ కూర్చుండి నీ కూర్చున్న కొమ్మని నరికితే కింద పడిపోతావు అన్నప్పుడు ఇతను మూర్ఖుడు ఏమంటాడు, భలే చెప్పొచ్చావయ్యా, నువ్వు వెళ్ళెళ్ళు, నీ పని నువ్వు చూసుకో అంటాడు. ఆయన అలా కొంత దూరం వెళ్ళాడో లేదో టప్ అని ఆ చెట్టు కొమ్మ తనే నరుకొని కింద పడి వాడు దెబ్బలు తగులుతాయి. అప్పుడు వీడు అనుకుంటారు, ఇతను భవిష్యవాణి తెలిసినటువంటి వాడు ఉన్నట్టున్నాడు, సో నేను కింద పడిపోతా అని చెప్పాడని పరిగెత్తుకుంటూ ఆయన కాళ్ళ మీద పడిపోయి, స్వామి మీరు భవిష్య జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారు, సో మీరు నా భవిష్యత్తు చెప్పారని చెప్పేసి అంటే, దీంట్లో ఏముందిరా భవిష్యత్తు, మూర్ఖ, నువ్వు కూర్చున్న కొమ్మని నరుకుతా ఉన్నావు అంటే, వాడు ఎప్పుడైతే ఐదర్ మాట కానీ వాడి యాక్షన్ వల్ల వీడు మూర్ఖుడా మంచివాడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడి అడిగిన ప్రశ్నలకు భగవంతుడు సమాధానాలు ప్రారంభించారు నెక్స్ట్ శ్లోకంలో. దాంట్లో ముఖ్యంగా భగవంతుడు ఈ శ్లోకంలో స్థిత ప్రజ్ఞుడు ఎవరు అంటే ఒక భక్తుడి యొక్క గొప్ప లక్షణాల గురించి చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ భగవానుడు పార్థుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఏంటి? ఓ పార్థ, ఎవరైతే మానసిక కల్పన అంటే మన మనసులో కూడా ఎన్నో మనం ఊహించుకుంటా ఉంటాం. అంటే మనకు తోచిన విధంగా ఏదైనా పని చేయాలా, స్పెషల్ గా ఆధ్యాత్మికమైనటువంటి కార్యాన్ని మనం ఏదైనా చేయాలంటే మనకు తోచిన విధంగా, ముఖ్యంగా 90% పీపుల్ ఏంటంటే ఇంద్రియ భోగాలను ఎంత బెస్ట్ అంటే ఎంత ఉన్నతంగా అనుభవించవచ్చు అని వాళ్ళు భగవంతుని సేవించడము, దేవతలను సేవించడం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండాలనుకుంటున్నారో, శుద్ధ భక్తియుత సేవలో వాళ్ళు నెలకొని ఉండాలనుకుంటారో, వాళ్ళ యొక్క లక్షణం ఏముంటుందంటే ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెడతారు. ఇంద్రియ తృప్తి, లైక్ ఈ కళ్ళు ఉన్నాయి, కళ్ళు భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క అందాన్ని చూడాలనుకుంటాయి. అదే కళ్ళు భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని, భగవంతుడి యొక్క అద్భుతమైన డెకరేషన్ చూడాలనుకుంటా ఉంటాయి. మరి ఈ భౌతికాన్ని చూసే వాళ్ళు కృష్ణ చైతన్యం లేనటువంటి వాళ్ళు. అదే భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చూడాలనుకునే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు స్థిత ప్రజ్ఞులు. అదేవిధంగా ఈ చెవులతో భౌతికమైనటువంటి విషయాలు టీవీలో కానీ వాట్సాప్ లో కానీ ఎన్నో రకాలైనటువంటి విషయాలను అంటే ఇంద్రియ భోగ వాంఛ, ఇంద్రియాల్లో ముఖ్యంగా ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, చెవులు చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ఈ చెవుల ద్వారా ఎంతో మంది పనికిరాని విషయాలను విని ఐదర్ మనసు పాడన చేసుకుంటారో, మనసు ఏదో తృప్తి పడాలని అనుకుంటా ఉంటారు. కానీ ఎక్కువ మట్టుకు ఈ చెవుల ద్వారా భౌతిక విషయాలు విన్నప్పుడు మనసు పాడవుతుంది, కానీ మనసు ఆనందాన్ని పొందలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇటువంటి కళ్ళు, చెవులు, ఈ చెవులతో అదే సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి దేన్ని వినాలనుకుంటాడు? భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు లేదా భక్తులకు సంబంధించినటువంటి విషయాలను వినాలని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు అటువంటి విషయాల ద్వారా మనసు ఆత్మ యందు సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే భౌతిక విషయాలను యందు మనం ఇంట్రెస్ట్ చూపిస్తామో దేహము సంతృప్తి చెందుతుంది. కానీ దేహము కొంత సమయం సంతృప్తి, కొంత సమయం అసంతృప్తి. ఎవరి ఆత్మ అయితే సంతృప్తికరంగా ఉంటుందో వాళ్ళు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. అటువంటి కృష్ణ భక్తి భావనలో, కృష్ణ భక్తియుక్త సేవలో ఎవరైతే నిత్యము నిరంతరము నియుక్తం అవ్వాలనుకుంటారో వాళ్ళ లోపల తెలియకుండానే మహర్షుల లోపల ఉన్నటువంటి
సద్గుణాలన్నీ కూడా వాళ్ళ లోపల డెవలప్ అవుతూ ఉంటాయి. ఎలా అవుతాయి? కేవలం భక్తుల యొక్క సాధు సాంగత్య మహర్షులు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నటువంటి భక్తుల సాంగత్యంలో మాత్రమే మన లోపల అటువంటి దివ్యమైనటువంటి గుణాలు మన లోపల రావడము. ఆ దివ్యమైనటువంటి గుణాల కారణం వల్ల మన మానసిక కల్పనలన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక కల్పనలంటే భౌతికంగా మనం ఎన్నో ఆలోచిస్తూ భౌతిక పురోగతి, భౌతిక సుఖాలను మనము భోగ వాంఛలను తృప్తిపరుచుకోవాలి అనే కోరికలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. వాటిని మనము వదిలించుకోవచ్చు. అవన్నీ కూడా మనకు మెకానికల్‌గా, భౌతికంగా మనం ఏదో ప్రయత్నం చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే, భౌతిక ప్రయత్నం అంటే అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని నెలల్లో పలానా దీక్ష, ఇంకో దీక్ష, ఆ దీక్ష అని భౌతికంగా చాలా స్ట్రాంగ్‌గా వాటిని అణిచిపెట్టి ఆ 40 రోజులు, 30 రోజులు ఏదో సంథింగ్ అలా ఉంటారు. తర్వాత దీక్ష అయిన నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంద్రియాలకు అన్నీ కూడా ఫుల్ స్వాతంత్రం వచ్చేసి ఫుల్‌గా భోగవాంఛలో మునిగిపోతారు వాళ్ళు. ఎందుకు? అది భౌతికంగా బై ఫోర్సిబుల్‌గా ఇంద్రియాలను మనం అణిచివేశాం. అక్కడ కృష్ణ భక్తి భావన అనేది ఇన్వాల్వ్‌మెంట్ లేదు. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చైతన్య స్థితి లేదు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ అక్కడ లేదు. ఒకవేళ మనము స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మనము భక్తియుక్త సేవ అంటే భగవంతుడి యొక్క సేవ నేను ఎందుకు చేయాలి అని సాధు శాస్త్ర గురువు ద్వారా మనము తెలుసుకొని నా ధర్మం లైక్ మనము కరోనాలో చూసాము. నార్మల్ స్థితిలో మనము శ్వాస పీల్చుకునే వాళ్ళము. కానీ ఎవరికైతే కరోనా వచ్చిందో సిమ్టమ్స్ ఏంటి? మనకు టెంపరేచర్ పెరగటము, శ్వాస చాలా కొంచెం ఎక్కువ కరోనా వచ్చిన వాళ్ళకు శ్వాస పీల్చడంలో ఇబ్బంది అయ్యేది. తర్వాత నోటికి టేస్ట్ వచ్చేది కాదు, పెయిన్స్ వచ్చేవి. ఆ విధంగా మనకు భగవంతుడి పట్ల, భగవంతుడి నామం పట్ల, భగవంతుడి సేవ పట్ల రుచి కలగట్లేదంటే మనము భవరోగంతో బాధపడుతున్నట్టు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల పట్ల, భగవంతుడి సేవ పట్ల, భగవత్ ప్రసాదం పట్ల, భగవత్ కథామృతం పట్ల మనకు రుచి ఎప్పుడైతే వస్తుందో అది మనము భగవంతు యొక్క దివ్య చైతన్య స్థితిలో ఉన్నట్టు. సో అలా స్లోగా మనము ముందుకు వెళ్తే అది వెళ్ళాలంటే మహాత్ములు సాధు సంతుల యొక్క సాంగత్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే అటువంటి సాధు సాంగత్యంలో మనము జీవితాన్ని గడుపుతారో వాళ్ళు తన యొక్క స్థితిని తెలుసుకుంటారు. ప్రతి జీవుడి యొక్క స్థితి ఏంది? భగవంతుడి యొక్క నిత్య దాసుడు. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. వాళ్ళందరూ కూడా సర్వదా కృష్ణుడి యొక్క సేవలో వాళ్ళు నియుక్తమై సంతుష్టుడై జీవిస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ప్రతి దొరికిన దాంతో వాళ్ళు సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఈ దేహం యొక్క భోగ వాంఛలు లేవు. ఈ దేహం అంటే వాళ్ళకు ఇతరులతో కంపారిజన్ ఉండదు. అరే వాడు ఎలా జీవిస్తున్నాడు, సో వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఈ దేహపరమైనటువంటి భోగ వాంఛలు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి భక్తులకు ఉండవు. ఎందుకు? వాళ్ళ యొక్క మెయిన్ గోల్ భగవంతుని ఏ విధంగా ద బెస్ట్, ఏ విధంగా అది కూడా సహజ స్థితిలో, అంటే న్యాచురల్ వేలో, ఆర్టిఫిషియల్ గా కాదు. ఆర్టిఫిషియల్ గా మనము ఆడంబరాలను క్రియేట్ చేస్తూ భగవంతుని ఈ విధంగా ఆ విధంగా సేవించాలనుకుంటారు. కానీ అక్కడ ప్రేమ ఉండదు. సో ప్రేమతో సేవించడం అంటే సహజంగా ఎవరైతే సహజ స్థితికి, అంటే జీవుడి యొక్క సహజ స్థితి భగవంతుని యొక్క నిత్య దాసుడు. ఎప్పుడైతే ఆ స్థితిలో భగవంతుని సేవిస్తారో వాళ్ళు చాలా అత్యంత ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. ఈ స్థితికి ఎవరైతే ప్రమోట్ అవుతారో ఈ భౌతిక ప్రపంచంలో 4 క్లేశాలు, 3 తాపములు ఉంటాయి. 4 క్లేశాలు అంటే జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. వీటిని 4 క్లేశాలు అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కడు స్పెషల్గా బద్ధ జీవులు, అంటే తన ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి కొరకు జన్మ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఈ 4 క్లేశాలతో పాటు త్రివిధ తాపములు 56వ శ్లోకంలో చెప్తున్నారు. త్రివిధ తాపములు, త్రివిధ తాపములు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడింటిని త్రివిధ తాపములు అంటారు. ఆధ్యాత్మిక అంటే మన యొక్క మనసు ద్వారా
మన యొక్క శరీరం ద్వారా మనకు బాధలు, కష్టాలు, దుఃఖాలను మనం ఎదుర్కొంటాము. రెండవది ఆది భౌతిక. ఇతర జీవుల వల్ల మేబీ మనతోటి మనుషులుండొచ్చు, లేదా ఇతర జంతువులు ఉండొచ్చు. ఇతర జీవుల వల్ల మనకెన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలు మనం ఫేస్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, నా యొక్క ఆరోగ్యం బాలేదంటే, నా శరీరం ద్వారా నేను బాధపడతా ఉంటాను. లేకంటే నా మనస్సు బాలేదనుకోండి, ఏదో వార్త వింటాను, నా మనసు బాలేదు. అప్పుడు నా మనసు ద్వారా నేను బాధపడతా ఉంటాను. ఆది భౌతిక అంటే, మా ఇంట్లో సపోజ్ నా వైఫ్‌కి ఆరోగ్యం బాలేదు. సో, ఆమె బాధపడతా ఉంటే, ఆమె 100% బాధను అనుభవిస్తే, దాంట్లో 50%, 40%, నేను గూడా బాధను అనుభవిస్తాను. అది ఇతరుల వల్ల నాకు బాధ. అంతే కాకుండా నేను రోడ్ మీద వెళ్తున్నాను బండి మీద. ఒక కుక్క అడ్డం వచ్చింది. అరే! కుక్కని రక్షించడానికి వెళ్లి నేను స్కిడ్ అయ్యి పడిపోయాను. అంటే ఆ కుక్క వల్ల నాకు ఆ బండి మీద నుంచి పడిపోయి నేను కాలు ఇరిగిందనుకోని. ఇతరుల వల్ల ఇతరులను రక్షించడానికి పోయి సో, నా కాలు ఇరిగింది. అంటే ఇతరుల వల్ల నాకు బాధలు. లేదంటే ఎవరో చనిపోయారని తెలుస్తుంది. సో, ఆ వార్త విని నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇది ఆది భౌతికమైనటువంటి తాపము. తర్వాత ఆది దైవిక అంటే దేవతల వల్ల మనకు కామన్‌గా వస్తా ఉంటుంది. అంటే కరువు కాటకాలు రావచ్చు, అతివృష్టి, అనావృష్టి. ఈ 3 త్రివిధ తాపాలతో ఎవరైతే భగవంతుని సహజ స్థితిలో సేవిస్తారో వాళ్ళు ఈ త్రివిధ తాపాల వల్ల కలతకు గురికారు. వాళ్ళకి తెలుస్తది. ఓహో! నేను ఈరోజు ఇలా బాధపడుతున్నాను ఆధ్యాత్మిక. ఓకే. ఇది నా ప్రారబ్ధ కర్మలో ఉంది కాబట్టి ఓకే. నా కర్మ. లైక్ మనము చాలా డే అంతా ఎక్కడో చాలా కష్టపడి పని చేశామనుకోని, మనం చూస్తే ఇలా కర్చీఫ్‌తో తుడిస్తేనే చాలా మట్టి ఇలా కనబడతా ఉంది. శరీరం ఇలా తుడిస్తే చాలా దుమ్ము కనబడతా ఉంది. సో, మనం వెళ్లి మంచి షవర్ కింద వెళ్లి, లేకపోతే స్విమ్మింగ్ పూల్‌లో వెళ్లి మంచి స్నానం చేస్తున్నాం అనుకోని, మురికంతా ఇలా వెళ్ళిపోతుంది. మనం బట్టలు పెడతా ఉంటే బట్టలకు పట్టిన మురికంతా వెళ్ళిపోతుందనుకోని, అక్కడ ఎవరైనా బాధపడతారు. అరే! నా మొఖానికున్న మురికంతా పోతుంది. సో, జుట్టులో ఉన్న మురికంతా పోతుంది. అరే! ఇంత మురికి పోతుందని ఎవరైనా బాధపడతారా? బాధపడరు. అదే విధంగా మన ప్రారబ్ధ కర్మ మేబీ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక త్రివిధ తాపముల రూపంలో ఎవరైతే కష్టాలను అనుభవిస్తా ఉంటారో, వాళ్ళు వాళ్ళ మనస్సు కలత చెందదు. తర్వాత ఆహ్, కొన్నిసార్లు మన ప్రారబ్ధ కర్మలో సుఖాలను గూడా అనుభవించే పుణ్య కర్మ ఉండొచ్చు. పుణ్య కర్మ వల్ల సుఖాలను అనుభవిస్తాము. సుఖాలను అనుభవించినప్పుడు ఈ ఆధ్యాత్మికంగా సో, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తుడు ఈ సుఖంలో ఉన్నప్పుడు ఆయన ఉప్పొంగడు. ఎందుకు? ఆ సుఖాలను గూడా భగవంతుడికి అర్పణ జేస్తాడు. తర్వాత అటువంటి వాడు రాగము అంటే అటాచ్‌మెంట్ ఆసక్తి దేని పట్ల గూడా ఎందుకు? ఇక్కడొచ్చింది ఆయన ప్రతి ఒక్కరితో తాత్కాలికమైనటువంటి బంధము, తాత్కాలికమైనటువంటి అనురాగము ఆయనకు తెలుసు. లైక్ ఎలా అయితే మనం ఏదైనా టూర్‌కి వెళ్తాము. అక్కడ ఆల్రెడీ అక్కడ హోటల్ గాని, అక్కడ ఎవ్రీథింగ్ ఫిక్స్‌డ్. మనం 1, 2, 3 రోజుల గురించి మనం రూమ్ బుక్ చేసుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తిరుపతికి వెళ్తాం మనము. సో, మనకు నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉందంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉందంటే ఈరోజు నైటే రూమ్ తీసుకుంటాము. సో, నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నమో, ఈవినింగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనుకోని. వన్ డే గురించి రూమ్ తీసుకున్నాం. మనకు తెలుసు వన్ డేనే మనం ఉండబోతున్నాం. తర్వాత వచ్చేస్తాం. ఇంకక్కడ రూమ్‌తో గాని, ఆ బెడ్‌తో గాని దేనితో గూడా మనకు రాగం ఉండదు. కాబట్టి ఇలా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో, వారికి దేని పట్ల గూడా ఈ భౌతిక వస్తువుల పట్ల, భౌతికమైనటువంటి విషయాల పట్ల, భౌతిక భోగాల పట్ల, తర్వాత మనకు సో కాల్డ్ రిలేషన్స్ ఈ భౌతికమైనటువంటి దేహాల పట్ల రాగముండదు. వాటితో భయాన్ని వాళ్ళు ఫేస్ చేయరు. అదేవిధంగా ఇవి దొరకనప్పుడు భౌతికమైనటువంటి కోరికలే ఉండవు. ఇంకా కోరికలే ఉండవు కాబట్టి కోరికలు తీర్చుకోవాలనే పెద్ద దాని పట్ల ఆసక్తి ఉండదు. కాబట్టి అటువంటి వారికి క్రోధం గూడా రాదు. వాటి నుండి విడివడి స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని ముని అని చెప్తారు. సో, వాళ్ళు ముని అంటే వాళ్ళు వీటన్నిటిని కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ గూడా భాషల్లో ఏం చెప్తున్నారంటే, మునులు చాలా రకాలుంటారు. ఆ! దాంట్లో ఆ మునులలో గూడా ఉత్తమమైనటువంటి వారిని స్థితధీర్ ముని అంటారు. మునులేంటంటే, వాళ్ళు కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా మగ్నం కారు. వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళు జీవిస్తా ఉంటారు. ప్రతి మునికి
ఇతరుల మునులకు భిన్నమైన దృక్కోణం ఉంటుంది. అంటే భేద అభిప్రాయాలు ఉంటాయి. మునులతో విభేదించండి. ఖచ్చితంగా చెప్పాలంటే ముని ఇంకో మునికి విభేదాలు ఉంటాయి. ఎందుకు? వాళ్ళు వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ స్థితధీర్ మునికి ఈ మునులకు చాలా భిన్నుడు. స్థితధీర్ ముని వచ్చి తనకు తోచిన విధంగా చెయ్యడు. స్థితధీర్ ముని వచ్చి ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ కృష్ణ చైతన్య భావనలోనే ఉంటాడు. దానికి ఏం చెప్తున్నా అంటే మహాభారతంలో వనపర్వంలో చెప్తున్నారు, నాసావృశర్యస్య మతం న భిన్నం. ఇది మహాభారతంలో చెప్తున్నారు. స్థితధీర్ ముని సామాన్యంగా ఇతర మునులకు భిన్నుడుగా ఉంటాడు. అంతేకాకుండా స్తోత్ర రత్నము 43లో చెప్తున్నారు, ప్రశాంత నిశేష మనోరథాంతరుడు, లేదా మానసిక కల్పనా స్థితిని అధిగమించి శ్రీకృష్ణుడే అంటే వాసుదేవుడే సర్వస్వం అని భావించేవాడు స్థితధీర్ముని. అంటే అతడి యొక్క మానసిక స్థితి సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉంటాడు. తను మానసిక కల్పనను జయిస్తాడు స్థితధీర్ముని. అతను ఎప్పుడు కూడా సంపూర్ణ కృష్ణ పరాయణుడై ఉంటాడు తను. కాబట్టి అటువంటి వాడు సమస్త క్లేశాలను అంటే తనకు వచ్చేటువంటి కష్టాలను దుఃఖాలను కూడా అది భగవంతుడి యొక్క కరుణగా భావిస్తూ ఉంటాడు. దీనికి ఒకసారి మన ఆచార్యులు ఒక లీల చెప్తా ఉంటారు. ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి ఏది జరిగినా మన మంచి కొరకే అని చెప్తా ఉంటాడు. మంచి జరిగినా చెడు జరిగినా. అయితే ఒకసారి రాజుగారికి ఆ మంత్రి యొక్క వచనాలు చాలా ఇష్టంగా ఉంటాయి కాబట్టి ప్రేమతో మంత్రిని పెట్టుకుంటాడు. ఒకసారి రాజుగారికి అనుకోకుండా తన వేలు చిన్నగా కట్ అవుతుంది అన్నట్టు. సో కట్టే గాయం అయితే చాలా పెయిన్ అవుతా ఉంటుంది. సో అది మంత్రి గారు దగ్గరికి వెళ్తే మంత్రి అంటాడు, రాజా ఏది జరిగినా మన మంచి కొరకే అంటాడు. అరే ఇదేంటయ్యా, నాకు గాయమై చాలా బాధపడుతూ ఉంటే ఇది నా మంచి కొరకు అంటున్నావు అంటే నీకు వెంటకారంగా ఉందా? ఈ మంత్రిని తీసి ఆ కోపంలో క్రోధంలో మంత్రిని తీసి చెరసాలలో వేయండి అంటాడు. అనేసి రాజుకు ఈ వేటాడడం అంటే చాలా ప్యాషన్గా ఉంటుంది అన్నట్టు. సో వేటకు వెళ్తాడు రాజు. ఆ రోజు వేరే వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఆయన ఆ అరణ్యంలో తన యొక్క సైన్యంతో ఆ గుర్రం మీద సో విడిపడి ఒక్కడే తోవ తప్పి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఒక్కడే వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఆ అరణ్యంలో ఉన్నటువంటి అడవి జాతుల వాళ్ళు రాజుని బంధిస్తారు. సో వాళ్ళు ఏదో ఉత్సవాన్ని మనం ఏదో మన దసరా ఫెస్టివల్ చేసినట్టు వాళ్ళక ఆ వన దేవత యొక్క ఉత్సవాన్ని కొరకు ఒక మంచి మానవుణ్ణి వాళ్ళు బలి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే అనుకోకుండా రాజుగారు దొరుకుతాడు. రాజు ఎట్లా ఉంటాడు? చాలా చకాచక్ మంచిగా ఆభరణాలు బాగా తయారై ఉంటాడు కాబట్టి ఈయన చాలా బాగున్నాడు అని చెప్పేసి రాజుగారిని పట్టుకొని పోయి వాళ్ళు మంగళ స్నానాలు మంచిగా ఆయనకి స్నానం చేయించి ఇంకా బలి ఇవ్వడానికి రెడీగా సిద్ధం చేస్తారు. అప్పుడు వాళ్ళ ఆ అడవి జాతర వాళ్ళ గురువు గారు వస్తాడు. గురువు గారు వచ్చి బలిచ్చే ముందు ఆయన చూస్తాడు. చూస్తే రాజుగారి వేలు కట్టేయి ఉంది. ఆయన అంటే లేదు లేదు లేదు, ఇలా మన అమ్మవారి కాళికామాతకు ఈ అనారోగ్యవంతుల్ని బలివ్వకూడదు, ఆరోగ్యంగా ఉన్న వారిని మాత్రమే బలివ్వాలి, ఇతన్ని వదిలేయండి అని చెప్తారు. ఇప్పుడు రాజుకు ప్రాణం పోయిన ప్రాణం లేచి వచ్చినంత అనిపించి ఆయన సో తన రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళగానే ఇమ్మీడియట్ గా మంత్రి గారి మాట గుర్తొస్తుంది. అరే మంత్రి ఏది జరిగినా మన మంచి కొరకే అన్నాడు. సో నాకు నిజంగానే చాలా మంచి జరిగింది అని మంత్రిని విడిపించి రప్పించి, మంత్రి నువ్వు చెప్పిన వాడు చాలా బాగుంది, ఏది జరిగినా మన మంచి కొరకే అని. కానీ ఇక్కడ నువ్వు జస్ట్ ఆ మాట అన్నందుకు నేను చెరసాలలో వేశాను, నీకెలా మరి మంచి అంటే అప్పుడు మంత్రి చెప్తున్నాడు, రాజా ప్రతిసారి మీరు వేటకు వెళ్ళినప్పుడల్లా తప్పకుండా నేను మీతో పాటు ఉండవలసిందే ఉంటాను. కానీ ఈసారి ఆ భగవంతుడి నిర్ణయము నేను మిమ్మల్ని అలా అనటము, మీరు ఇమ్మీడియట్ గా క్రోధంతో నన్ను చెరసాలలో వేయటం చాలా మంచి జరిగింది. ఒకవేళ నేను చెరసాలలో వేయకపోతే నేను మీతో పాటు ఉండేవాడిని, మన ఇద్దరిని పట్టుకునేవాళ్ళు. మీరు అనారోగ్యంతో ఉన్నారని మిమ్మల్ని వదిలిపెడితే నేనైతే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, అప్పుడు నన్ను తప్పకుండా వాళ్ళు బలిచ్చేవాళ్ళు. రాజు చాలా కన్విన్స్ అవుతాడు. కాబట్టి ఇక్కడ సో భగవంతుడి యొక్క భక్తులు త్రివిధ తాపాలు ఏది వచ్చినా ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ఏ కష్టం వచ్చినా కూడా కలతలకు గురికారు. వాళ్ళకి తెలుసు
సో ఇది నా పూర్వ జన్మ పాప కర్మం వల్ల చెడు జరుగుతుంది, పుణ్యకర్మం వల్ల మంచి జరుగుతుంది. ఇది రెండు కూడా ఖర్చు అయిపోతా ఉన్నాయి అని భావించి భగవంతుడి కరుణ వలనే నాకు కష్టాలు వస్తున్నాయి అని భక్తులు ఇంకా ఏం చెప్తారంటే, ఇంకా దాన్ని ఖర్చు పెట్టడానికి ఆ కష్టాలన్నీ ఒకేసారి కలిగేసి మొత్తం ఈ జన్మలోనే సంపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే విషయాన్ని మహాభారతంలో కుంతీదేవి అంటే కృష్ణుడు యుద్ధం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది, అంత అయిపోయి ఇంకా తను వెళ్ళిపోబోతున్నప్పుడు కుంతి మారని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు? కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ సర్వోన్నతమైనటువంటి ఆనందము, అటువంటి దుఃఖం ఉండదు కృష్ణుడు ఉన్న దగ్గర. ఎందుకు? ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది. కృష్ణుడు వెళ్ళిపోతుంటే యహా కృష్ణ తహానహి మాయార అధికార, కృష్ణుడు ఉన్న దగ్గర మాయ యొక్క అధికారం ఉండదు, అంధకారం ఉండదు. ఎందుకు? కృష్ణుడు కోటి సూర్యుల యొక్క సమానము. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి కృష్ణుడు అడుగుతా ఉంటాడు. సో నీకేం కోరిక కావాలో కోరిక కోరుకోండి అత్తమ్మ అని చెప్పేసి అడిగినప్పుడు కుంతి మహారాణి ఇలా తన యొక్క కొంగు చాచి నాకు తిరిగి మళ్ళీ కష్టాలను ప్రసాదించు కృష్ణ అని అంటుంది. అదేంటి, నువ్వు పుట్టుకతో ఇప్పటి వరకు కష్టాలను అనుభవిస్తున్నావు, సో మళ్ళీ ఇప్పుడు కష్టాలను కోరుకుంటున్నావు ఎందుకు అంటే, భగవంతుడు తన భక్తుల ద్వారానే లీలలు చేస్తూ ఉంటాడు. అంటే మనందరం కూడా కష్టం రాగానే ప్రభుజీ మీ భగవద్గీత వినడం ప్రారంభించిన కష్టం వస్తుంది, భగవంతుని నామం మొన్న మీరు మాలిచ్చారు జపం చేస్తున్నారు అన్ని కష్టాలు వస్తున్నాయి అంటాం. కానీ కుంతి మహారాణి ద్రౌపది కష్టాలతో పోలిస్తే మన కష్టాలు నెగ్లిజిబుల్ అంట. అదేందా? సో కాబట్టి ద్రౌపది కుంతి మహారాణి అంటుంది, నాకు ఇప్పుడు రాజ్యం వచ్చింది, భోగాలు వచ్చాయి భౌతికము, కానీ మీరు వెళ్ళిపోతున్నారు. మేము అరణ్యవాసంలో మహాభారత యుద్ధంలో మా కష్టాలు వచ్చినప్పుడల్లా మీరు మాతో పాటు ఫిజికల్ గా మాతో పాటు ఇచ్చి ఆనందాన్ని ఇచ్చారు. కాబట్టి మాకు ఈ భౌతిక సుఖాల కంటే భౌతిక కష్టాలు వస్తే మీరు మాతో ఉంటారు, కాబట్టి మళ్ళీ కష్టాలనే ప్రసాదించండి అని కొంతిమారని వేడుకున్నదంట. కాబట్టి ఇక్కడ మనందరం కూడా భగవంతుని యొక్క భక్తియుక్త సేవ కొరకు మనం ఎప్పుడు కూడా భక్తుడు సర్వదా అంటే సర్వకాలాల యందు సర్వ అవస్థల యందు ఆయన భక్తి అంటే భగవంతుడి యొక్క సేవ ఎప్పుడు దొరుకుతుందా అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భగవద్భక్తిలో కోరుకునేవాడు ఎప్పుడు కూడా రాగ ద్వేషాల పట్ల ప్రభావితుడు కాడు. అంటే ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పుడు సపోజ్ మనం భక్తి చేస్తా ఉన్నాం, మనము ఫలానా సేవకు అటాచ్ కాకూడదు. నెక్స్ట్ టైం ఆ సేవ ఇవ్వకపోవచ్చు మన గురువు గారు భగవంతుడు, వేరే సేవ ఇచ్చు, లేదు ప్రభుజీ నాకు ఆ సేవ అంటే చాలా ఇష్టము అంటే మీరు భక్తిలో కూడా దాని పట్ల రాగ అంటే ఆసక్తి, తర్వాత ద్వేషం, అది ఇవ్వకపోవడం వల్ల ద్వేషము. సపోజ్ కొన్నిసార్లు లాస్ట్ టైం మనం బాగా సేవ చేసాము, మనకు ఆ సేవ చేసినందుకు ప్రతిఫలం మన స్టేజ్ మీద పిలిచి సన్మానం చేసి పొగడతలు, ఈసారి మనం దానికంటే డబుల్ సేవ చేశాము కానీ మనని ఎవరు పొగడతల్లో ముంచెత్తలేరు, సన్మానం చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ద్వేషిస్తూ ఉంటాము. ఆ సేవ పట్ల రాగము ద్వేషము. కానీ నిజమైన కృష్ణ చైతన్యవంతుడు దాని పట్ల ప్రభావితుడు కాడు. ఎందుకంటే ఒకవేళ ప్రభావితులు ఎవరవుతారు? స్వీయ ఇంద్రియ భోగము అంటే ఈ సన్మానాలను దేహం కోరుకుంటుంది, ఆత్మ కోరుకోదు. అంటే మీరు ఇంకా కూడా దేహ స్థితిలో దేహాత్మ భావనలో ఉన్నట్టు. ఎవరైతే బ్రహ్మభూత స్థితిలో ఉంటారో వాళ్ళు ఈ భౌతికమైనటువంటి రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటారు. ఇంద్రియ ఆసక్తి, ఇంద్రియ భోగాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉంటుంది. కేవలం భగవంతుడి యొక్క సేవ పట్లనే. అది కూడా ఎలా? భగవంతుడు ఏ సేవ ఇస్తే ఆ సేవ పట్లనే ఆసక్తి ఉంటుంది. మరి భగవంతుడు ఏ విధంగా ఇస్తాడు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు మాత్రమే మనకు ఆయన ఇష్టానుసారం, అంటే ఆయన ఇష్టం అంటే భగవంతుడి ఇష్టానుసారం మనకు సేవ ఇవ్వడం జరుగుతుంది. ఆ సేవ నాకు దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటాడు. కానీ అతను ఈ సేవలో గాని తర్వాత భౌతికమైనటువంటి పనుల్లో గాని జయ అపజయాల పట్ల అతడు ప్రభావితుడు కాడు, దాని పట్ల ఆసక్తుడు కాడు. కృష్ణ భక్తి భావంలో ఉన్నాడు ఎప్పుడు కూడా స్థిర నిశ్చయంతో స్థిర బుద్ధితో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా చెప్తున్నా, ఈ భౌతిక జగత్తులో కలిగేటువంటి మంచి చెడులు, మెప్పులు, సన్మానాలు వీటన్నిటి నుంచి కూడా స్థిర బుద్ధి ఉన్నవాడు ప్రభావితుడు కాడు. అటువంటి
ఆ మంచి చెడులకు, లాభ నష్టాలకు, జయ అపజయాలకు ఎవరైతే ప్రభావితుడు కాడో అతన్ని సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడుగా చెప్తారు. సమాధి స్థితి అన్నప్పుడు ఒక భక్తుడు, ఒక శిష్యుడు ఓ గురువు దగ్గరికి వెళ్తారు. ఇట్లా మనలాగానే మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు మనసు బాగాలేదు అని మనం బాధపడతా ఉంటాం. సో అలాంటప్పుడు ఆ భక్తుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు మనసంతా బాలేదు గురువుగారు. అంతా ఎలానో ఉంది, బాధతో ఉన్నాను" అంటే, సో నేను చాలా స్థిరంగా సో బాగుండాలనుకుంటున్నాను. ఈ ద్వంద్వాల నుంచి అతీతంగా ఉండాలనుకుంటున్నాను. సో జయ అపజయాల పట్ల ప్రభావితులు కాకుండా ఉండాలంటున్నాను. మీరు ఏదైనా బోధన చెయ్యండి అని అడగడం జరిగింది. అప్పుడు ఆ గురువుగారన్నారు, ఆ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటిక ఉంది. గురువుగారంటారు, మీరక్కడికి వెళ్ళి ఆ సమాధుల్లో ఉన్నటువంటి ఆత్మలను మీరు చాలా గొప్పగా పొగిడి రండి అంటారు. అప్పుడు వెళ్తాడు. అక్కడ బోర్డులు చూసుకుంటూ సమాధికి, "అరే! మీరు ఆయన పేరు రామచంద్ర అంటే, మీరు రాముడు లాంటి వాడు, చంద్రుడు లాంటి వాడు. మీరు రామచంద్రుడి తల్లిదండ్రులు ఎలా సేవ చేశారు, మీరు సేవ చేశారు." అలా ఎంతో గొప్పగా పొగుడుతాడు. ప్రతి ఒక్కళ్ళ బోర్డులు చూసుకుంటూ అందరిని పొగిడేసొస్తాడు. సో, చాలా అందరిని పొగిడాడు గాబట్టి, చాలా మంచి మూడ్‌లో వస్తాడు. సో, గురువుగారి దగ్గరకొచ్చి, "గురువుగారు మీరు చెప్పిన విధంగా అందరినీ" కొందరు దుష్ట దుర్మార్గుల్ని గూడా తప్పనిసరి పొగడమన్నాడు గదా! ప్రతి ఒక్కరిని పొగిడారన్నట్టు. దాంట్లో కొంతమందున్నారు మూర్ఖులు, దుర్మార్గులు గూడా. అందరిని పొగిడాడు. ఇప్పుడు గురువుగారు అడిగారు, "మరి మీరు అంత గొప్పగా పొగిడారు గదా! వాళ్ళేమన్నారు ఇవి" అంటే, "వాళ్ళేమంటారు గురువుగారు, స్పందన లేదు. సమాధులు గదా! స్పందన ఏం లేదు" అంటాడు. ఓకే. కూర్చోండి. కొంత నీళ్ళు గిల్లు తాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎవరెవరినైతే పొగిడారో వాళ్ళందరిని నిందించి, తిట్టి, వాళ్ళందరిని కూడా చివాట్లు పెట్టి రండి అంటాడు. క్రిటిసైజ్ చేసి రమ్మంటాడు. సరే, గురువుగారు చెప్తారు. సో, కాబట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళందరినీ సో, ఆయనకు పదాలన్నీ కూడా వెతుక్కుంటూ వాళ్ళని తిట్టి, నిందించి వస్తాడన్నట్టు. సో, అప్పుడు ఇప్పుడేమన్నారు సమాధుల్లో ఉన్న ఆ ఆత్మలంటే, గురువుగారు వాళ్ళు సమాధుల్లో ఉన్నారు గదా! వాళ్ళకు మనలాంటి దేహం లేదు గదా! ఏమీ స్పందన లేదు అంటాడు. అప్పుడు గురువుగారంటారు, "ఆ విధమైనటువంటి జీవితాన్ని గడపాలా? మనల్ని ఎవరైనా పొగిడితే వాటికి స్పందించదు. ఆ పొగడ్తలు మనయి గావు. అర్థమైందా? ఆత్మ పొగడ్తలు స్వీకరించదు, దేహమే. కాబట్టి నువ్వు ఆత్మ అనుకున్నప్పుడు పొగడ్తలను స్వీకరించకు. ఇంకొకడు మనల్ని ఎన్ని పనులు చేసినా తిడతా ఉంటాడు. ఆ తిట్లు, అవమానాలు, అవమానాలు, పొగడ్తలు, సన్మానాలు గూడా దేహానికే. తిట్లు, తర్వాత అవమానాలు గూడా దేహానికే. ఆత్మకుండవు. కాబట్టి నువ్వు ఆత్మ అని జీవించాలంటే పొగడ్తలకు ప్రభావితుడివి కాకు. నిందలకు గూడా ప్రభావితుడివి కాకూడదు. సో, ఇలా మనం ఈ స్థితికి చేరుకోవాలి అంటే, మనము నిత్యము అంటే చూడండి, మనకి ఈరోజు శుద్ధ భక్తుడి లక్షణాలు, మాట, వాళ్ళ భాష అంటే ఇవన్నీ గూడా మనకు భగవద్గీత ముందు ముందు చాప్టర్స్‌లో చెప్తారు. స్పెషల్‌గా భగవద్గీత 10వ అధ్యాయము 9వ శ్లోకంలో చెప్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుషంతి చ రమంతి చ. నా భక్తుల, నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ గూడా నా యందే లగ్నమై ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు నోరు విప్పితే, చెవులను ఓపెన్ చేస్తే, వాళ్ళ చెవులు కేవలం భగవత్ కథామృతం కొరకు, శ్రవణం చేయడానికి కొరకు, వాళ్ళ నోరు మాటలు ఏదైనా మాట్లాడారంటే, భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలను కీర్తించడానికి మాత్రమే మాట్లాడతారు. మాట భగవంతుడి సెంటర్ పాయింట్‌గా ఉంటుంది. భక్తుల గురించి గ్లోరిఫై చేయడానికి ఉంటుంది. వాళ్ళ నడవడిక, వాళ్ళంతా గూడా ఆదర్శంగా వాళ్ళు ఏమైతే మాట్లాడతారో దాన్ని వాళ్ళ యొక్క నడవడికలో, ఆచరణలో చూయిస్తా ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ మనస్సు నిండా ఆలోచనలంతా గూడా భగవంతుడికి సంబంధించినవి, భగవత్ సేవకు సంబంధించినవి, భగవంతుడి భక్తుల సేవకు సంబంధించినవి ఉంటాయి. వాళ్ళ భావన అంతా గూడా హౌ బెస్ట్ సర్వ్ కృష్ణ అండ్ కృష్ణ భక్తాస్ అని ఆలోచిస్తా ఉంటారు తప్ప, వాళ్ళు ఎటువంటి మాన అవమానాలకు ప్రభావితులు కారు. దీని గురించి మనము భగవంతుడు భక్తుల ద్వారా లీలలు చేస్తా ఉంటాడు. ఈరోజు ఏకాదశి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి లీల. మహాభక్తులు ఎలా వాళ్ళ మాట, వాళ్ళ నడవడిక, ప్రవర్తన, వాళ్ళ భాష ఎట్లా ఉంటదో ఒక్క లీలలో మనం చెప్పుకోవచ్చు. సో, మనం పండరిపూర్
పేరు వినగానే గొప్ప భక్తుడు గుర్తొస్తాడు. ఎవరా భక్తుడు? తుకారాం బాబాజీ. సో తుకారాం గారు ఎంత మహాభక్తుడంటే ఆయన అసలు దేనికి కూడా ప్రభావితుడు కాడు. ఎంత నిందలకు ప్రభావితుడు కాడు, పొగడ్తలకు కూడా ప్రభావితుడు కాడు. ఒకసారి వాళ్ళ ఊర్లో కొంతమంది బెట్టింగ్ కట్టుకుంటారు. ఏమని? తుకారాంకు నేను కోపం తెప్పిస్తాను అని ఒకడంటే, మిగతా వాళ్ళంటారు ఇంపాసిబుల్ అంటారు. ఒకటి నేను కోపం తెప్పిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో బెట్టింగ్ కట్టుకొని ఇతను వెళ్తాడు. తుకారాం బాబాజీ ఆ నది చంద్రభాగ నది ఒడ్డున ఆయన సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే ఇతను వచ్చి ఆయన మీద ఉమ్మి వేస్తే ఆయన చూస్తాడు, ఏమనడు. సో ఎంగిలి మన మీద పడ్డది కాబట్టి వెళ్ళి మళ్ళీ చంద్రభాగ నదిలో స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవడం కూర్చుంటాడు. వచ్చి కూర్చుని మళ్ళీ ఉమ్మి వేస్తాడు. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ ఉమ్మి వేస్తాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి కూర్చుంటాడు. అలా 108 సార్లు ఇతను ఉమ్మి వేస్తున్నాడు. తుకారాం బాబాజీ వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి పూజ చేస్తాడు. 108 సార్లు అయిపోయిన తర్వాత అతను కాళ్ళ మీద పడిపోయి బోరున ఏడుస్తానంట. తప్పైపోయింది మహాప్రభు, క్షమించండి. మీరు మామూలు వాళ్ళు కాదు, మహాత్ములు కాదు, మీరు మహాజనులలో ఒకరు, మీరు దైవాంశ సంభూతులు, మీరు భగవంతుడి యొక్క ధామం నుంచి స్వయంగా వచ్చినటువంటి వారు. సో నా యొక్క అపరాధాలను మన్నించండి, అడగడానికి కూడా అర్హత లేదు అని కాళ్ళ మీద పడిపోతే తుకారాం బాబాజీ ఆయన కాళ్ళను పట్టుకుంటా, మహాప్రభు నా జీవితంలో మొదటిసారిగా 108 సార్లు స్నానం చేసే మహద్భాగ్యాన్ని, అది కూడా ఏకాదశి రోజు మీరు కల్పించారు. మీరు అలాంటివి కల్పించకపోతే నాకు ఈ రోజు ఎంత గొప్ప అవకాశం వచ్చేది కాదు అని తుకారాం బాబా ఆయన కాలు పట్టుకుంటాడంట. మీరు చాలా గొప్ప మహాత్ములు, మీరు నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించడానికి వచ్చారని. ఇదండి మహాత్ముల యొక్క భావము, మహాత్ముల యొక్క ఆలోచనలు, మహాత్ముల యొక్క ప్రవర్తన, మహాత్ముల యొక్క మాట ఆ విధంగా ఉంటుంది. జై బలో తుకారాం బాబాకి జై. అది పండర్పూర్లో లీల. ఇంకొక లీల చెప్పి మనం ఏం చేద్దాము. సో చైతన్య మహాప్రభు యొక్క సేవకుడు, చైతన్య మహాప్రభు యొక్క అనుయాయిలో ఒకడు, ముస్లిం ఫ్యామిలీలో పుట్టినటువంటి వాడు నామాచార్య హరిదాస్. ఆయన ముస్లిం ఫ్యామిలీలో పుట్టి హరినామానికి ఆకర్షితుడవుతాడు. చైతన్య మహాప్రభు యొక్క బోధనలకు ఆకర్షితుడై సో హరినామాన్ని స్వీకరిస్తాడు. ప్రతి నిత్యము చైతన్య మహాప్రభు యొక్క ఆదేశానుసారము 3 లక్షల నామాలను జపిస్తూ ఉంటాడు. ఇది ఆ బెంగాల్ అప్పుడంతా కూడా ముస్లిం రాజులు పరిపాలిస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ఆ రాజు కంప్లైంట్ చేయడం వల్ల, అరే నా ముస్లిం అయ్యుండి నామం చేస్తా ఉన్నాడు, మన ముస్లిం యొక్క విలువ పోతుందంటే అప్పుడు ఆయన ఆదేశం ఇస్తాడు, ఇతన్ని 24 మార్కెట్ యార్డ్లలో ఆయనని కొరడాలతో కొట్టండి. సో వాళ్ళందరూ కూడా కొరడాలతో కొడుతున్నారు, కానీ నామాన్ని మాత్రం మానట్లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు విసిగి వేసారిపోయి ఆ యొక్క సేవకులు కాళ్ళ మీద పడిపోయినట్టు, ప్రభు మేము మిమ్మల్ని సంహరించకపోతే మమ్మల్ని సంహరిస్తా అన్నాడు, మరి ఏం చేయమంటారంటే అప్పుడు ఆయన భగవంతుని వేడుకున్న, ప్రభు వీళ్ళని మన్నించండి, క్షమించండి. ఆయన సరే ఇప్పుడు మీరు ఎలాగన్నా మీరు నన్ను శిక్షించండి అని చెప్పేసి ఆయన అన్కాన్షియస్ అయిపోయినట్టు చేస్తే తీసుకెళ్లి నదిలో పడేస్తారు. అప్పుడు ఆయన వీళ్ళు ఇంకా రాజుగారికి చెప్తారు ఆయన చనిపోయాడు, నదిలో పడేసామని. అందరు చూస్తుండగానే అన్కాన్షియస్ అయిపోతే పడేస్తారు. తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్ గా నడుచుకుంటా రావడం జరిగింది, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా. అది స్థిత ధీర్ముని, స్థిత ప్రజ్ఞుల యొక్క లక్షణాలు. కృష్ణ చైతన్యంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆలోచనలు, లక్షణాలు, మాట ఈ 2-3 లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం కూడా శుద్ధ భక్తియుక్త సేవకు మనము చేరుకోవాలంటే ఈ విధంగా చేయాలంటే మరి వాళ్ళ సాధన, మనందరం ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ ఈరోజు ఏకాదశి ఉంది, రేపు ఉత్తమమైనటువంటి దినం ద్వాదశి, రేపటి నుంచి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో స్పెషల్ గా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భగవంతుడి యొక్క మంగళారతి చేస్తూ, భగవంతుడి యొక్క దామోదర కీర్తన చేస్తూ, భగవంతుడి యొక్క నామ జపం చేస్తూ, భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన, పొద్దున భాగవతము, సాయంత్రం భగవద్గీత శ్రవణం చేస్తూ, వీలైనంత మటుకు భగవంతుడి యొక్క స్వాధ్యాయం అంటే భగవద్గీత భాగవతాన్ని చదువుతూ, భక్తుల
సాంగత్యంలో జీవించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మన జీవితాలు కూడా ఉద్ధరింపబడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.